హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఖాళీగా ఉన్న గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏంటంటే మనకి రైల్వేకి సంబంధించి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జాబ్లో చేరిన తర్వాత 65,000కు పైగానే మీకు శాలరీ ఉంటుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోలో వెళ్ళినట్లయితే ఈ ఇయర్లో 2026కి సంబంధించి రైల్వేస్ నుంచి ఇది థర్డ్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే రైల్వేస్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఏఎల్పి వచ్చింది, తర్వాత టెక్నీషియన్కి వచ్చింది. థర్డ్ నోటిఫికేషన్ సెక్షన్ కంట్రోలర్ది వచ్చింది. ఈ నోటిఫికేషన్ డేట్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ మనకి జూలై 15న స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 14th ఆగస్టు వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఒక సిబిటి ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత సిబిఐటి ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ చేసేసి ఈ వేకెన్సీకి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 120 మినిట్స్ కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే చూడండి, మనకి అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించింది 60 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లాజికల్ క్యాపబిలిటీకి 20 అండ్ మెంటల్ రీజనింగ్ నుంచి 20. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ నుంచి టాపిక్ వైజ్గా మీరు సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారన్నమాట. ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ విధానం అనేది ఉండదు. ఇక్కడ మీకు సిబిటికి 70% వెయిటేజెస్ తీస్తారు అండ్ సిబిఐటికి 30% వెయిటేజ్ అనేది తీస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో దీనికి మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,000 వరకు ఉంటుంది. దాంతోపాటు ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా చాలా ఎలవెన్స్లు ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగే 65,000 వరకు మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది పొందవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అప్లై చేయడానికి మీకు ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా, బీఈ, బీటెక్ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్జెండర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి కేవలం 250 అనేది పే చేయాలి. మీరు సిబిటి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది బ్యాక్ అకౌంట్కి మీకు రిఫండ్ అనేది చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా 500 పే చేయాలి. మీకేమో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 400 అమౌంట్ అనేది రీఫండ్ అనేది చేస్తారు. సెక్షన్ కంట్రోల్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండవలసినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 2026 కల్లా మీకు మినిమం 20 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. క్యాస్ట్ వారీగా ఓబీసీ వాళ్ళకైతే ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇండియా వైడ్గా 119 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా తక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలాంటి నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి పోస్టులు తక్కువనే ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.